ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు ఆయా ప్రాంతాల్లో సాయుధ దళాలతో కవాతు నిర్వహిస్తున్నారు. కోమర్ మండలంలో ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సాయుధ దళాలతో ఇనమడుగు, లేముండపాడు, వేకూరు, గుమ్మనదిబ్బ పలు ప్రాంతాలలో పోలీస్ కవాతు నిర్వహించారు. అనంతరం ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ప్రలోభాలకు గురువు కాకుండా స్వచ్ఛంగా ఓటు వేయాలని కోరారు. ఓటర్లకు ఏ భయం కలగకుండా ఉండేందుకు పోలీసులు ఉన్నారని తెలిపారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పారామిలిటరీ ఫోర్సెస్ను నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఇంట్రెస్టెడ్ వర్గాలు అంటే ఎవరైతే పోలీసు రావడానికి లేదా ఈ ఎలక్షన్ సందర్భంగా ఏదైనా యాక్టివిటీస్కు భంగం కలుగుతాయని చెప్పి భయపడి అవాయిడ్ చేసే వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం కలిగించడం కోసము, అదేవిధంగా ఎవరైతే అరాచక శక్తులు బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటారో వాళ్ళకు ఒక హెచ్చరికను జారీ చేయడం నిమిత్తము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు పారామిలిటరీతో ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క పారామిలిటరీ ఫోర్సెస్ ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో కాకుండా జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీలలో జరుగుతూ ప్రజల్లో ఒక పోలీస్ మీద ఒక విధమైన నమ్మకాన్ని, అదేవిధంగా అరాచక శక్తులకు కాస్త భయాన్ని కలిగించడం కోసము చేస్తున్నాము. అదేవిధంగా పబ్లిక్ కూడా ఈ ఎలక్షన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవేళ జరిగిన మా దృష్టికి తీసుకొస్తూ వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా ఉంటూ ఈ ఎలక్షన్స్ పీస్ఫుల్గా చేయడానికి సహకరిస్తారని చెప్పేసి కోరుతున్నాం.